Hi friends, now I am explaining about the dominance principle. ఎలా డామినెన్స్ ప్రిన్సిపల్ నుంచి వాల్యూ ఆఫ్ ది గేమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. మన ఎయిమ్ ఏంటంటే వాల్యూ ఆఫ్ గేమ్. ఇక్కడ ఒక రోని ఇంకో రోతో పోల్చడం లేదా ఒక కాలంని ఇంకో కాలంతో పోల్చడం జరుగుతుంది. ఇన్ కాలం వైజ్ అయితే ఏ కాలంలో వాల్యూస్ అన్నీ ఎక్కువగా ఉంటాయో ఆ కాలం క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ రో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోని సెకండ్ రోతో పోలుస్తున్నాం అనుకో, సెకండ్ రోలో వాల్యూస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ వాల్యూస్ ఉంటే ఫస్ట్ రో తక్కువ వాల్యూస్ ఉండాలి. అంటే ఎంటైర్ ఫస్ట్ రో ఈజ్ లెస్సర్ వాల్యూస్ వెన్ కంపేర్డ్ విత్ ద సెకండ్ రో. సో ఫస్ట్ రో ఈజ్ క్యాన్సిల్డ్. ఇన్ వర్టికల్ కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలం కంపేర్డ్ విత్ సెకండ్ కాలం, ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ కాలం. ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ కాలం కేస్, హయ్యర్ వాల్యూస్ కాలం విల్ బి క్యాన్సిల్డ్. అంటే చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపేర్ చేస్తున్నా ఫస్ట్ కాలంలో రెండో కాలంతో. 2, 4 ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ 2 ఉంది, సెకండ్ కాలంలో ఎలిమెంట్ 4 ఉంది. అంటే 2 తక్కువ వాల్యూ, 4 ఎక్కువ వాల్యూ. ఇక్కడ 5, 6, 5 తక్కువ వాల్యూ, 6 ఎక్కువ వాల్యూ. 6 తక్కువ వాల్యూ, 7 ఎక్కువ వాల్యూ. ఇక్కడ 4, 2. ఇక్కడ ఈ ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంకి కంపేర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కాలంలో వాల్యూస్ అన్నీ తక్కువ, రెండో కాలం వాల్యూస్ అన్నీ ఎక్కువ. కానీ ఒక ఫోర్త్ రోలో మాత్రం మ్యాచ్ అవ్వాలి. అయితే వదిలేయాలి. ఈ స్టెప్ను వదిలేసి మళ్ళీ ఫస్ట్ కాలంని ఇంకో కాలంతో పోల్చాలి. ఇక్కడ 2, ఇక్కడ 3. అంటే థర్డ్ కాలం వాల్యూస్ ఎక్కువగానే ఉంది. 5, 3 తక్కువ ఉంది, అది వదిలేయాలి, క్యాన్సిల్. మ్యాచ్ అవ్వట్లా. ఇక్కడ మ్యాచ్ అవ్వడం అంటే ఏంటి? ఒక కాలం వాల్యూస్ అన్నీ రెండో కాలంతో పోల్చినప్పుడు మొత్తం వాల్యూస్ అన్నీ ఎక్కువగా ఉండాలి లేక తక్కువతో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ కాలంని ఫోర్త్ కాలంతో పోలుస్తున్నా. ఫస్ట్ కాలంలో వాల్యూ 2, 8. ఇక్కడ ఫస్ట్ కాలంలో వాల్యూ 5, 7, 6, 8, 4. అయితే ఫస్ట్ కాలంని ఫోర్త్ కాలంతో పోలుస్తున్నప్పుడు మొత్తం వాల్యూస్ ఆఫ్ ది ఫోర్త్ కాలము ఎక్కువగానే ఉన్న వాల్యూస్ విత్ కంపేర్డ్ విత్ ఫస్ట్ కాలం. సో హయ్యర్ వాల్యూస్ కాలం విల్ బి క్యాన్సిల్డ్. ఈ ఫస్ట్ కాలంను ఫోర్త్ కాలంతో పోలుస్తున్నా చూడండి. 2, 4, 5, 8, 6, 7, 4, 3 మ్యాచ్ అవ్వట్లా, వదిలేయాలి. కాలం వైజ్ మొత్తం చెక్ చేసాం. రో వైజ్ 2, 5, 4, 6, 3, 3, 4, 8, 2, 5 is greater, 6, 4, 6 is greater, 3 equal to or greater, 4, 8 greater. అంటే ఫస్ట్ రో కంపేర్డ్ విత్ సెకండ్ రో, ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ది సెకండ్ రో ఈజ్ హయ్యర్ when compared with first row. So in case of row wise cancelling, which is having lower values, that row will be cancelled. Next, second row compared with the third row. 5, 6 is greater, 6, 7 is greater, 3, 9 is greater, 8, 7 here not matched, leave it. Second row compared with fourth row. 5, 4 less, 6, 2 less, 3, 8 not matched, leave it. Next, third row compared with fourth row. 6, 4 is less, 7, 2 is less, 9, 8 is less, 7, 3 is less. So that is why now fourth row will be cancelled. Again, column wise cancelling. 5, 6, 7. Here 5 is less than 6 is less than 7. So in case of column wise cancelling,
which is having higher value, that column will be cancelled. So 6 7 is higher when compared with 5 6. Remaining 5 3 6 9 not matched. 5 8 6 7 here compare with first column with fifth column. 5 is the less than when compared with 8. 6 is the less than when compared to 7. So 8 and 7 in case of column wise which is having higher value, that will be cancelled. Remaining 5 3 6 9. In this 5 is greater than 3, 6 is less than 9 not matched. Again column wise not matched. So that is why we will go to row wise cancelling. 5 is less than 6, 3 is less than 9. So 5 3 అంటే సెకండ్ రో వాల్యూస్ అన్నీ థర్డ్ రో వాల్యూస్తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ రో వైజ్ క్యాన్సిలింగ్ తక్కువ వాల్యూస్ ఉన్న రోని క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ 6 9 మిగిలిన వాల్యూస్, ఈ రెండు మిగిలిన వాల్యూస్లో 6 9 ఇప్పుడు కాలం వైజ్ క్యాన్సిలింగ్ చేద్దాం. కాలం వైజ్ క్యాన్సిలింగ్ అనేది ఫస్ట్ కాలం థర్డ్ కాలం. 6 ఈజ్ లెస్ దాన్ 9. ఇన్ కాలం వైజ్ క్యాన్సిలింగ్ హయ్యర్ వాల్యూ కాలం విల్ బి క్యాన్సిల్ అని చెప్పాను కదా, అందుకే 9 ఈజ్ ద క్యాన్సిల్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్ ఈజ్ 6. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్.